శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ముందడుగు పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. బాగా కష్టపడి పని చేయగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఒక అడుగు ముందుకు వెళ్తుంది. నూతనంగా గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి రవి వ్యయ స్థానంలోకి 16వ తారీఖున ధనస్సులోకి ప్రయాణం చేయబోతున్నాడు. రాశి వారికి జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసిక ప్రశాంతత మరియు అదేవిధంగా సర్వ సుఖాలు అనుభవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. కుజుడు సప్తమంలో ఉన్నందువలన ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దుర్వ్యయాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో ఒకరి ఆలోచనలను ఇంకొకరు గౌరవించటం అనేది చాలా ముఖ్యం. సో కాబట్టి మీ యొక్క కోపాన్ని ఎదుటి వ్యక్తి మీద చూపించకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా అన్య స్త్రీ కానీ అన్య పురుషుడితో సత్సంగ విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఉంటుంది. మీకున్నటువంటి మంచి పేరును చెడగొట్టాలని చెప్పి చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారిని ఒక కంటిన కనిపెడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కువగా మీకు విజయం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించగలుగుతారు. దానికి కావలసినటువంటి తగు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి శక్తిని మీకు ఆ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. విద్యార్థులు ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. మరియు అదేవిధంగా సప్తమంలో కుజుడు నీచత్వం పొందినందువలన మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మ్యాథమెటిక్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైతే చదువుతున్నారో వారు ముఖ్యంగా ఈ యొక్క వారు దర్శించాల్సినటువంటి దేవుడు వచ్చేటప్పటికి పూజించాల్సినటువంటి దేవుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమాన్ దేవాలయ దర్శనం చేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి వీలైతే మంగళవారాల పూట ఒక 7 మంగళవారాలు కానీ లేకుంటే 5 మంగళవారాలు కానీ హనుమాన్ చాలీసా పఠిస్తూ మీరు ఆకు పూజ చేయించుకోండి. మీ యొక్క పేరు మీద ఆకు పూజ చేయించండి హనుమాన్ దేవాలయంలో. మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిరీత్యా అరుణ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. అరుణ పారాయణం చాలా శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క అరుణ పారాయణం చేయటం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి.